హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనము ప్రతిసారి స్వీట్ కార్న్ వేస్తామండి. దఫాలుగా ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాం ఏదో టైంలో మనకు ఉండడానికి. ఇప్పుడు మనకు కొంచెం చిన్న ఆర్డర్ వచ్చింది బేబీ కార్న్ హోటల్కి. అయితే బేబీ కార్న్ ఏ టైంలో దింపాలో చాలామంది రైతులు కొంచెం తడబడతారు. ఎందుకంటే కొంచెం లేట్ అయినా అది బేబీ కార్న్గా మనకు అమ్ముడు పోదు. తెంపినాక అది అమ్ముడు పోతే రైతు చాలా నష్టపోతాడు. కాబట్టి తెంపే ముందే జాగ్రత్త తీసుకోవాలి, అది ఏ టైంలో తెంపాలనేది. చూడండి, నేను ఇప్పుడు మీకు రెండు వేరియేషన్ చూపిస్తున్నాను. ఒకటేమో మొత్తం అది సిల్క్ బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం కూడా రెడ్డిష్ కలర్ రాకముందు ఎట్లుంటుంది, రెడ్డిష్ కలర్ లైట్గా రెడ్డిష్ కలర్ కొనలకు రెడ్డిష్ కలర్ వచ్చింది ఎట్లుంటుంది, ఈ రెండు మనం చూద్దాం ఇప్పుడు. ఇదేమో లైట్గా రెడ్డిష్కి వచ్చింది ఒకటేమో మొత్తం రెడ్డిష్ అంటే ఇప్పుడే సిల్క్ బయటకు వచ్చింది. ఏ టైంలో మనం అమ్ముకోవాలి. సిల్క్ బయటకు వచ్చింది అమ్మాలా, రెడ్డిష్ టైంలో ఉన్న సిల్క్ అప్పుడే బయటకు వచ్చింది అమ్మితే తొందరగా పోతుంది. కానీ అది మనకు వెయిటేజ్లో ఇచ్చినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. మనం ఒక 15 వేస్తే కానీ ఒక కేజీ కాదు. మనం రెండింటి టేస్ట్ చూస్తే మీరు తెంపేటప్పుడు మేము చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏమో ఇది అప్పుడే సిల్క్ వెళ్ళింది ఎట్లుంది, అది మనం మార్కెట్లో కరెక్ట్ తీసుకోవాలని అంటే 10 to 15 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అది కంకి వచ్చేసి లోపలిది 10 to 15 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మనం తెంపేటప్పుడు అది జానడు ఉండాలి. మొత్తం మీద కవర్ తోటి కలుపుకొని కాపు మొత్తం ఎంత ఉండాలంటే జానడు ఉండాలి. ఆ జానడు కన్నా తక్కువ ఉందనుకో లోపల ఈ కంకి అనేది, ఈ కోబ్ అనేది చాలా తక్కువ వస్తుంది బేబీ కార్న్ది. సో జానడు ఉంటాడు చూసుకొని అంత మంచి డెవలప్ అయింది తెంపితేనే మీకు వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇది లేతది మనం జస్ట్ సిల్క్ అప్పుడే వెళ్ళింది ఉంటే ఎట్లున్నది చూడండి. ఆ మీద కొంచెం కూడా ఎల్లోయిష్ అనేది రాదన్నట్టు, ఆ కంకికి పాలు పోసినట్టు ఉండదు. సో స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది అందులో. ఇది చూడండి, లైట్ రెడ్డిష్ ఏదైతే మన సిల్క్ ఉందో లైట్ రెడ్డిష్కి వచ్చే టైంకి మనం తెంపినప్పుడు దాని స్వీట్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి వెయిట్ వస్తుంది, డిమాండ్ బాగుంటుంది, రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇది మనము 150 నుంచి 200 రూపీస్ కేజీ లెక్క అమ్ముకోవచ్చు. అదేది మీద ఉన్న తొక్క అంతా తీసేసి ఆ బేబీ కార్న్ మాత్రం అమ్ముకుంటే, ఓన్లీ బేబీ కార్న్ దాంతో అమ్ముకోవాలంటే మార్కెట్లో ఏ రేట్ ఉందో దాన్ని చూసుకొని వాళ్ళు కొనుక్కుంటారు ఆ టైంకి. మామూలుగా నాకు తెలిసి అయితే ఒక 25 నుంచి 50 రూపీస్ 100 రూపీస్ మధ్యలో ఉంటుంది. అక్కడ ఏరియాని, ఆ లోకల్ ఏరియాని వాళ్ళ డిమాండ్ని బట్టి. మనకైతే ఇక్కడ 100 రూపీస్ లెక్క తీసుకుంటారు కవరు. ఇట్లా తెంపిస్తే మాత్రం 200 రూపీస్ లెక్క తీసుకుంటారు కేజీ. ఇది చూడండి ఎట్లుందో, చాలా బాగుంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.